పడి చెట్టు మీదికెళ్ళి మాదండి పాము నేలకు దూకింది. అది చూసి అందరూ గజగజ వణికిరి. అది చూసి అందరూ గజగజ వణికిరి. అది చూసి అందరూ గజగజ వణికిరి. ఆడున్న గురువులంతా ఓయమ్మ పామును చూడంగానే మాయమ్మ. ఆడున్న గురువులంతా ఓయమ్మ పామును చూడంగానే మాయమ్మ. ప్రాణ భయంతోని ఓయమ్మ పరుగులు తీస్తున్నారే మాయమ్మ. ప్రాణ భయంతోని ఓయమ్మ పరుగులు తీస్తున్నారే మాయమ్మ. గురు శిష్యులందరూ ఉరకగలిగినారు. కొంత దూరాన ఆగి ఉన్నారు. ఏమి జరుగుతుందో చూద్దాము అనుకోని. ఏమి జరుగుతుందో చూద్దాము అనుకోని. ఏమి జరుగుతుందో చూద్దాము అనుకోని. కానీ ఆ నారాయణ యతీంద్రులు అక్కన్నే కూర్చొని ఉన్నాడు. కానీ ఆ నారాయణ యతీంద్రులు అక్కన్నే కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ సర్పము ఓయమ్మ ఏమి చేయబట్టెను చూడమ్మా. అప్పుడు ఆ సర్పము ఓయమ్మ ఏమి చేయబట్టెను చూడమ్మా. మహదండి సర్పము యతీంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేసి వీపు వెనక పోయి గొడుగోలే నెత్తిపై పడగా ఎత్తి ఉంది. గొడుగోలే నెత్తిపై పడగా ఎత్తి ఉంది. గొడుగోలే నెత్తిపై పడగా ఎత్తి ఉంది. ఆ వింతను చూస్తున్న గురువులు ఆశ్చర్యవంతులైరి ఓయమ్మ. సమాధిలో కొలువయ్యి యతీంద్రుడు సకల జనుల కాకుతూ ఉన్నాడు. ఇతగాడు సామాన్యుడు కాదని చెంపలేసుకునిరి మాయమ్మ. కైవరకు నగరమందు యతీంద్రుడు కరుణగల్ల దేవుడే మాయమ్మ. అందరూ చూడంగా యతీంద్రుడైతే ఘట సర్పమును పొమ్మని అనగానే వెంటనే ఆ నుంచి అదృశ్యమయ్యేను. వెంటనే ఆ నుంచి అదృశ్యమయ్యేను. వెంటనే ఆ నుంచి అదృశ్యమయ్యేను. అప్పుడు గురు శిష్యులు ఓయమ్మ యతీంద్రుణ్ణి చేరి మాయమ్మ. అప్పుడు గురు శిష్యులు ఓయమ్మ యతీంద్రుణ్ణి చేరి మాయమ్మ. నీవే గొప్పవాడివి అంటూ పొగుడుతూ పోయినారే మాయమ్మ. నీవే గొప్పవాడివి అంటూ పొగుడుతూ పోయినారే మాయమ్మ. ఆ లీలలు చూసి యతీంద్ర స్వామికి మరికొంతమంది శిష్యులుగా చేరిండ్రు. స్వామి వారి లీలలు చెప్పసాగినారు. స్వామి వారి లీలలు చెప్పసాగినారు. స్వామి వారి లీలలు చెప్పసాగినారు. స్వామి వారిని చూసుటకు ఎందరో వచ్చిపోతున్నారు. అప్పుడు స్వామి వారిని చూసుటకు ఎందరో వచ్చిపోతున్నారు. అప్పుడు వచ్చిన వారికెల్లా ఆపదలు తీరిపోతూ ఉన్నాయి ఆ కాలాన. వచ్చిన వారికెల్లా ఆపదలు తీరిపోతా ఉన్నాయి ఆ కాలాన. యతీంద్ర స్వామి పొద్దున్నే లేచి సూర్యుణ్ణి చూసి నమస్కరించి కృష్ణ అని పిలిచిన వెంటనే. కృష్ణ అని పిలిచిన వెంటనే. కృష్ణ అని పిలిచిన వెంటనే నింగి నుంచి వెంటనే ఓయమ్మ గరుడ పక్షి వచ్చి మాయమ్మ. నారాయణ యతీంద్ర ఓయమ్మ చరితాన్ని వినరోయమ్మ మాయమ్మ. యతీంద్ర స్వామికి ఓయమ్మ దర్శనమిచ్చిపోవు మాయమ్మ. కలియుగ పురుషుడయ్యి యతీంద్రుడు కాపాడుతున్నాడమ్మా భక్తుల. ఇట్లాగే ప్రతిదినము స్వామి పిలవంగానే స్వయముగా కృష్ణుడే పక్షి రూపాన వచ్చి దర్శనమే ఇచ్చి వెళ్ళిపోతుండేను. దర్శనమే ఇచ్చి వెళ్ళిపోతుండేను. దర్శనమే ఇచ్చి వెళ్ళిపోతుండేను. కానీ ఆ ఊరిలో ఒక ముసలమ్మ ఒక బాలుడైతేను మాయమ్మ. కానీ ఆ ఊరిలో ఒక ముసలమ్మ ఒక బాలుడైతేను మాయమ్మ. వచ్చేటి పక్షిని ఓయమ్మ ప్రతిదినము చూస్తున్నారే మాయమ్మ. వచ్చేటి పక్షిని ఓయమ్మ ప్రతిదినము చూస్తున్నారే మాయమ్మ. ఈ గరుడ పక్షేంది ప్రతిదినము వస్తుంది. వచ్చిన పక్షికి ఈ ముసలయ్య వంగి వంగి మరి దండాలు పెడుతుండు. వంగి వంగి మరి దండాలు పెడుతుండు. వంగి వంగి మరి దండాలు
దినం ముసలయ్యా ఇక నుంచి ఈ మట్టి పక్షికే ఓయమ్మ సమాధిలో కొలువయ్యి యతీంద్రుడు సకల జనుల కాకుతూ ఉన్నాడు మొక్కుతాడు అనుకోని వాళ్ళైతే వెళ్ళిపోయినారు మాయమ్మ కైవరపు నగరమందు యతీంద్రుడు కరుణగల్లా దేవుడే మాయమ్మ మరుసటి దినమున ముసలవ్వ బాలుడు యతీంద్రుడైతే చెట్టుపై పక్షికి మొక్కుతాడా లేదా అనుకోని వారు చాటు నుంచి వారైతే ఓయమ్మ చూస్తూనే ఉన్నారే మాయమ్మ అంతలో యతీంద్రుడు ఓయమ్మ చెట్టు చెంతకు చేరి మాయమ్మ శ్రీకృష్ణ అంటూ ప్రార్థించగానే చెట్టు మీదున్నట్టి ఆ మట్టి పక్షి రెపరెపలేచి స్వామి చెంతకు వచ్చే స్వామి మొక్కిన వెంటనే ఆ పక్షి నింగికి ఎగిరిపోయే ఓయమ్మ ఆ వింత లీలాలు చూసిన ముసలమ్మ బాలుడు మాయమ్మ ఆశ్చర్యపడ్డారు స్వామి చెంతకు వచ్చి మన్నించమన్నారు ఆ స్వామి సేవలు చేస్తూ అక్కన్నే ఉండిపోయినారు ఒకనాడు స్వాముల వారు ఓయమ్మ వడిగే పల్లి గ్రామము పోయేను నారాయణ యతీంద్ర ఓయమ్మ చరితాన్ని వినరోయమ్మ మాయమ్మ పువ్వప్ప శిష్యుని చెంత ఆ రోజు అతీతుడై ఉండేను ఓయమ్మ కలియుగ పురుషుడయ్యి యతీంద్రుడు కాపాడుతున్నాడమ్మా భక్తుల ఆ రోజు పువ్వప్ప స్వాముల వారితో స్వామి ఈ గ్రామాన వానలు లేక జనమంతా వేడితో అలమాటిస్తున్నారు వేడి తగ్గే మార్గము నీవు చూపించవా స్వామి అనగానే నారాయణ యతీంద్రుడు శిష్యునితో ఇట్టి మాటలు చెప్పేను ఓయమ్మ నేను కన్నులు మూసుకొని కూర్చొని ఉంటా నన్ను ఎవ్వరు మాట్లాడించకుండా జాగ్రత్తగా నీవు చూస్తూ ఉండామని తపయోగ శక్తితో యతీంద్రుడు దేహాన్ని వదిలేసి ఓయమ్మ కైలాసమే చేరి ఓయమ్మ శివునితో చెప్పంగానే మాయమ్మ తెల్లారే సరికల్లా ఊరు నిండుగా నీరు నిండి ఉంది అది చూసి జనమంతా ఆశ్చర్యభరితులై స్వామిని చేరిరి ఆ లీలలు చూసి షావుకారు శామప్ప మొదలైన వారంతా సమాధిలో కొలువయ్యి యతీంద్రుడు సకల జనుల కాకుతూ ఉన్నాడు నారాయణ స్వామి శిష్యులుగా చేరి ఉన్నారమ్మా నాడు కైవరపు నగరమందు యతీంద్రుడు కరుణగల్లా దేవుడే మాయమ్మ
మీకొక్క విషయమును నేను చెప్పేదా వినమంటూ మాయమ్మ నీకొక్క విషయమును నేను చెప్పేదా వినమంటూ మాయమ్మ 1840లోన చేష్ట శుద్ధ తదియ రాత్రి 12కి నన్ను సమాధి చేయమని చెప్పిండు నన్ను సమాధి చేయమని చెప్పిండు నన్ను సమాధి చేయమని చెప్పిండు ఆ మాట విన్నట్టి శిష్యులు గ్రామస్తులందారు ఓయమ్మ ఆ మాట విన్నట్టి శిష్యులు గ్రామస్తులందారు ఓయమ్మ అఖండ భజనాలు ఘనముగా చేస్తున్నారోయమ్మ అప్పుడు అఖండ భజనాలు ఘనముగా చేస్తున్నారోయమ్మ అప్పుడు భజనలు చేయుచు జనమంతా ఉండంగా యతీంద్ర స్వామి చెప్పిన విధముగా దేహాన్ని వదిలి స్వర్గీయుడైనాడు దేహాన్ని వదిలి స్వర్గీయుడైనాడు దేహాన్ని వదిలి స్వర్గీయుడైనాడు అప్పుడు ఆ శిష్యులు జనమంతా ఏమి చేయవట్టిరి మాయమ్మ నారాయణాయ తింద్ర ఓయమ్మ చరితాన్ని వినరోయమ్మ మాయమ్మ స్వామి చెంతకు చేరి జనమంతా స్వామి దేహం చూసిరి అప్పుడు కలియుగ పురుషుడయ్యి యతీంద్రుడు కాపాడుతున్నాడమ్మా భక్తుల మరుసటి దినమున స్వామి దేహమును పూల రథముపై ఊరేగిస్తుండగా చిత్ర విచిత్రంగా వింత జరుగావట్టే విచిత్రంగా వింత జరగావట్టే చిత్ర విచిత్రంగా వింత జరగావట్టే స్వామి దేహం నుండి ఓయమ్మ చెమటలు కారవట్టే మాయమ్మ స్వామి దేహం నుండి ఓయమ్మ చెమటలు కారబట్టే మాయమ్మ ఆ చెమటలు చూసి జనమంతా ఆశ్చర్యపోయినారు అప్పుడు ఆ చెమటను చూసి జనమంతా ఆశ్చర్యపోయినారు అప్పుడు వెంటనే జనమంతా స్వామి దేహంకు నమస్కరించి పూలమాలలతో ఆ దివ్య దేహంను సమాధి చేసిరి ఆ దివ్య దేహంను సమాధి చేసిరి ఆ దివ్య దేహంను సమాధి చేసిరి స్వామి శిష్యుడైన ముత్తప్ప సమాధికి అనుదినము ఓయమ్మ స్వామి శిష్యుడైన ముత్తప్ప సమాధికి అనుదినము ఓయమ్మ పూజలు చేయుచు అక్కన్నే ఉండిపోయినాడే మాయమ్మ పూజలు చేయుచు అక్కడనే ఉండిపోయినాడే మాయమ్మ ఒకనాడు వింతగా ఆ ఊరు చెరువు ఉన్నది ఉన్నట్టు కట్ట తెగిపోయి దానిలో నీళ్లు వేగంతో వస్తుండే దానిలో నీళ్లు వేగంతో వస్తుండే దానిలో నీళ్లు వేగంతో వస్తుండే వేగంతో వచ్చి నీళ్లు స్వామి వారి సమాధిని తాకెనే మాయమ్మ సమాధిలో కొలువయ్యి యతీంద్రుడు సకల జనుల కాచుతూ ఉన్నాడు అది చూసి ముత్తప్ప వెంటనే పరుగు పరుగున వచ్చి ఓయమ్మ కైవరపు నగరమందు యతీంద్రుడు కరుణగల్లా దేవుడే మాయమ్మ
భక్తులకు